హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి రేపు మనకు ఫైనల్గా టైపింగ్ జరగబోతూ ఉంది, టైపిస్టులకు మరియు కాపీస్టులకు సంబంధించి. సో ఇప్పటికీ అందరూ బాగా ప్రిపేర్ అయినారు. ఇంకా మిత్రులు చాలామంది సందేహాల్లో ఉన్నారు, డౌట్స్గా ఉన్నారు, టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే దాంట్లో అయితేనేమి, వాళ్ళు పెట్టే ఈ యొక్క కమెంట్స్ మీద అయితేనేమి చాలా టెన్షన్ పడుతున్నారు. టెన్షన్ అస్సలు పడొద్దండి, లైట్ తీసుకోండి. సో లైట్ తీసుకుంటేనే, ఎందుకంటే మీరు టెన్షన్ పడితే ఆ యొక్క టెన్షన్ మీరు ఖచ్చితంగా మిస్టేక్స్ పడతారు. ఎందుకంటే చాలామంది ఫోన్ చేసి మొన్న ఈరోజు కూడా, సార్ టెన్షన్ వేస్తుంది సార్, మిస్టేక్స్ వస్తున్నాయి సార్, నేను 450 వర్డ్స్ కొట్టలేకపోతున్నాను సార్, హెడ్డింగ్ పెట్టాలన్నా, పారాగ్రాఫ్ స్టార్టింగ్లో కొట్టాలన్నా, లేదంటే 5 స్పేస్లు ఇవ్వాలన్నా, ఫుల్ స్టాప్ తర్వాత 2 స్పేస్లు ఇవ్వాలన్నా, ఒక మిస్టేక్ ఎన్ని మార్కులు తీసివేస్తారు, ఎన్ని మిస్టేక్స్ పోవచ్చు, టైం ఎంత ఇస్తారు, ఇదంతా టెన్షన్ పడుతున్నారు. టెన్షనే పడద్దండి. సో ఈరోజు ఫైనల్ టిప్స్తో మీకు రావడానికి ముఖ్య కారణం ఏమంటే, రేపు మీరు పడిన శ్రమ అంతా కూడా కంప్లీట్ అయిపోద్ది. అక్కడ అయిపోద్ది అనుకోద్దండి, మళ్ళీ హైకోర్టు వస్తుంది నోటిఫికేషన్ ఏప్రిల్లో. మరి ఎవరైతే ఈ యొక్క స్కిల్ టెస్ట్కి వెళ్తే ఉన్నారో, ఈ యొక్క ప్రాక్టీస్ అనేది మీకు ఖచ్చితంగా హైకోర్టుకు బాగా పనికొస్తుంది. తిరిగి 245 అఫీషియల్గా వచ్చాయి వేకెన్సీస్. దీనికి మించి అంటే 300 పైచులకు వేకెన్సీ పెరుగుతున్నాయి అనే ఒక వార్త అయితే వస్తూ ఉంది. తర్వాత ఇక టైపింగ్ అయిన తర్వాత 1 or 2 days రెస్ట్ తీసుకొని మళ్ళీ మీ యొక్క ప్రిపరేషన్ మొదలుపెట్టండి. అంటే ఇక టైపింగ్ అనే కాదు, మీరు మళ్ళీ జీకే, ఇంగ్లీషు ప్రిపరేషన్ కొనసాగించండి. ఎందుకంటే మళ్ళీ నోటిఫికేషన్ రాబోతూ ఉంది కాబట్టి. తెలంగాణలో మనకు లాస్ట్ 2 ఒకేసారి వచ్చే నోటిఫికేషన్స్. తెలంగాణ అయితే వాళ్ళందరూ కూడా జాయిన్ అయిపోయినారు, సెకండ్ నోటిఫికేషన్ మళ్ళీ వచ్చింది. కానీ మనకైతే మాత్రం ఇంకా ఫస్ట్ నోటిఫికేషన్ మనం ఉన్నాం. ఇంకా డ్రైవర్ ఉన్నాయి, స్టెనో ఉంది, ఓఎస్ ఉన్నాయి. ఇవి అయిన తర్వాత హైకోర్టు వస్తుంది, తర్వాత మనకు కొత్త నోటిఫికేషన్. మేబీ కొత్త నోటిఫికేషన్ అనేది ఇయర్ ఎండింగ్ కానీ లేదా నెక్స్ట్ ఇయర్ కానీ వచ్చే అవకాశం ఉంది. డ్యామ్సూర్గా ఉంది. మళ్ళీ ఈసారి వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఎవరికైతే కోర్టు జాబే కావాలనుకుంటున్నారో మీరైతే మాత్రం ప్రిపరేషన్ ఆపొద్దండి. ఇప్పుడు మీకు వచ్చిన బూస్టింగ్ ద్వారా ఇంకా ప్రిపరేషన్ పదును పెట్టండి. మరి ఈ రోజుకు రావడానికి ఫైనల్ టిప్స్ రావడానికి ముఖ్య కారణం ఏమంటే, మీరందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కూల్గా ఉండండి. టెన్షన్ పడికి మిగతా టెన్షన్ పడి కాకుండా మీ ఇంట్లో వాళ్ళను ఏమి కాదు, ద బెస్ట్ లెవెల్ మనం ప్రయత్నించాం, పోయి ఎగ్జామ్ రాస్తాం. ఇప్పుడు గురించి అన్ని అనవసరమైన ఆలోచించమాకండి. కొందరైతే సార్ సర్టిఫికేట్స్ ఏం కావాలా, తర్వాత టైం ఉండదు, క్యాస్ట్ ఇవన్నీ వద్దు. ఫస్ట్ కూల్గా మీ మైండ్లో గుడ్డ గుర్తుండాలి. మీకు ఆ కంప్యూటర్ కనపడాలా, కీబోర్డ్ కనపడాలి, మీకు ఫింగర్స్ పరిగెడితే మాత్రం కనపడాలి తప్పితే ఎవరు కూడా కనపడకూడదు. హ్యాపీగా నిద్రపోండి, మంచి ఫుడ్ తీసుకోండి, ఈరోజు హ్యాపీగా కూల్గా నిద్రపోండి, టెన్షన్ పడద్దండి. రేపు కూల్గా మీకు ఎక్కడిది ఎగ్జామ్ సెంటర్ ఉందో మీరు ఒకసారి అంచనా వేసుకోండి. మీ ఇంటి నుంచి అక్కడికి ఎంత దూరం పడతా ఉంది, ఒక ½ అవర్ ముందుగానే ఉండడానికి ట్రై చేయండి. ఒక 1 hour ముందు పోయినా పర్లేదు, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో మన బస్సులు సరిగా పనిచేయక బస్సుల మధ్యలో ఇబ్బంది జరిగి ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మీ ప్లాన్లు మీరు ఏర్పాటు చేసుకోండి. ముందుగానే దూరంగా ఉండాలి. ముఖ్యంగా మీ ప్లాన్లు మీరు నీట్గా వేసి పెట్టుకోండి. ఒక్కసారి హాల్ టికెట్ చదవండి. ఫొటోస్ బ్లర్గా ఉంటే ఫోటో అడిగారు, చిన్న ఫోటో 2 small ఇచ్చిన ఫోటో అడిగినారు, ఆధార్ కార్డు, పాన్ కార్డు అయితేనేమి ఇవన్నీ కూడా ప్రూఫ్ ఒరిజినల్ కావాలి. అది కూడా ఒరిజినల్ ప్రూఫ్ కావాలి. ఇవన్నీ కూడా వీడియోలు చేయడం జరిగింది. దాంతోపాటుగా అఫీషియల్గానే హైకోర్టు ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. హాల్ టికెట్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. తర్వాత మళ్ళీ మనం అక్కడ పోయిన తర్వాత ప్లీజ్ రిమెంబర్, మళ్ళీ మనం అక్కడ పోయిన తర్వాత సెంటర్లో మనం దాదాపుగా 1 hour టైం అక్కడ స్పెండ్ చేయబోతున్నాం. 1 hour టైం స్పెండ్ చేస్తాం. మరియు ½ hour మనం ప్రాక్టీస్ కూడా చేసుకుంటాం. ½ hour మనం ప్రాక్టీస్ కూడా చేయబోతున్నాం. ఇక ½ hour ముందుగా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మనకున్నట్టు ఇన్విజిలేటర్ను మనం అడగచ్చు. వాళ్ళు చెప్తారు, మీకు ఏ డౌట్ని అడగండి, మళ్ళీ సిల్లి అడగమాకండి. ఓకేనా? వాళ్ళు కూడా టైం ఉండదు, అందరూ ఒకేసారి వాళ్ళు కూడా ఇబ్బంది వస్తుంది కదా. వాళ్ళు ముందుగానే అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇట్లా ఉంటుంది టైపింగ్, ఇట్లా ఎగ్జామ్ ఉంటుంది, మీకు ఇంత టైం ఉంటుందని వాళ్ళు వచ్చి అందరికీ కామన్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు. కాబట్టి మీరు భయపడగాకండి. ఓకే, అందరూ కూడా బాగా కష్టపడినారు. మా చేతన సాయం మేము కూడా చేయడం జరిగింది. ఇంకా కొందరు అసంతృప్తిగా ఉంటే ఖచ్చితంగా క్షమించాలి మీరు, బట్ మా సహాయం మేము చేయడం జరిగింది. సో మాట ప్రకారం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మాట ప్రకారం మీకు అన్ని కూడా అప్డేట్ ఇస్తానని చెప్పడం జరిగింది, అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా కొందరైతే అసలు దాని మీద పక్కన పెట్టేసుకున్నారు, కోర్స్ పెట్టేసుకున్నారు, అమ్ముగా వేసుకున్నారు, ఇంకా పక్కన వెళ్ళిపోయినారు. కానీ మనం అట్లా కాదని చెప్పడం జరిగింది మీకు. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను మీకు తోడుగా ఉంటాను, మీకు తోడుగా నిలబడుతున్నా, నెక్స్ట్ కూడా నిలబడతా.
మీరు చేయాల్సిన పని ఏమంటే మీరు మీ యొక్క కృషిని మన యొక్క జాబ్ కొట్టాలి. తర్వాత మీరు అందరూ కూడా మన యొక్క సొసైటీకి మంచిగా జాబ్ చేయాలి, మీ ఫ్యామిలీకి మీరు హెల్ప్ కావాలి, మీకు మీరు హెల్ప్ కావాలి అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. మరి బీ కూల్, భయపడకండి, టెన్షన్ పడకాకండి. సార్ టెన్షన్ వస్తుంది నీకైనా వస్తుంది, ఆ స్థితిలో నాకు కూడా వస్తుంది. కానీ నిర్మోహమాటంగా లేకుండా ప్రశాంతంగా ఉండండి. ఈ ఒక్కరోజు మీ ఇంట్లో వాళ్ళతో కానీ, పక్కింటి వాళ్ళతో కానీ, పక్క ఫ్రెండ్స్తో కానీ, బంధువులతో కానీ గొడవ పడకాకండి. ఆ గొడవ పడితే మీకు అదే గుర్తుకొస్తుంటే మరి ఏం చేయలేం. ఓకేనా? ఇప్పుడు ఫైనల్గా అయితే ఒక టిప్ ఉంది, అది లాస్ట్లో ఇస్తాను, మీరు అన్ని జాగ్రత్తగా గమనించండి. దీని తర్వాత ఫైనల్ టిప్, ఎక్సలెంట్ టిప్ అనమాట, అది మీకు ఇస్తా, జాగ్రత్తగా గమనించండి. హెడ్డింగ్ గురించి చాలామంది డౌట్ అడుగుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఉత్తమ్స్ అకాడమీలో దాదాపుగా 250 మందికి పైగా మేము ఇవి అందించడం జరిగింది. ప్యాసేజీలు, పారాగ్రాఫ్లు అన్నీ కూడా జ్యుడిషియల్ పరంగా. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలామంది ఫోన్ చేసి, అంటే మీరనే కాదు, నా యొక్క ఫ్రెండ్స్ అయితేనేమి, నాకు తెలిసిన వాళ్ళు అయితేనేమి ఫోన్ చేసి, ఏందబ్బా ఎక్కడ చూసినా కూడా ఉత్తమ్స్ అకాడమీ పేపర్లు పట్టుకుని టైప్ చేస్తున్నారు, ఇన్స్టిట్యూట్లలో అయితే ఇళ్ళలో అయితేనేమి ఉత్తమ్స్ అకాడమీ ఉంది, టైప్ చేసుకుంటున్నారు, గ్రేట్ అని అంటున్నారు. అది నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో అవే మాకు హ్యాపీనెస్ ఉందన్నమాట. సో అటువంటి ఏదైనా వచ్చినప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, ఎనర్జెటిక్గా తయారవుతాం. సో అందరూ అదే అంటున్నారు. ఒక ఏపీ హైకోర్టు అమరావతిలో కానీ, జిల్లా కోర్టులు అయితేనేమి, పక్కన వేరే వాళ్ళు అయితేనేమి అంటున్నారు, సార్ చాలామంది ఉత్తమ్స్ అకాడమీ పేపర్లు పిండి తీసుకొని టైప్ చేసుకుంటున్నారంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. సో మీకు అందరికీ హెల్ప్ అయితే నాకు అదే చాలన్నమాట. హెడ్డింగ్ గురించి అడుగుతున్నారు చాలామంది, సార్ హెడ్డింగ్ కంపల్సరీ చేయాలన్నా లేదని. కానీ హెడ్డింగ్ గురించి అయితే మాత్రం వాళ్ళు ఎక్కడ కూడా అఫీషియల్గా ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇవ్వలేదు. ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ సెంటర్లో చెప్పే అవకాశం ఉంది, హెడ్డింగ్ కొట్టాలన్నా లేదా డిఫాల్ట్గా ఉంటుందా, అక్కడ సిస్టంలో అయినా హెడ్డింగ్ వాళ్ళే ఇస్తారా లేదు అనేది అక్కడ అడుగుతుంది. సో హెడ్డింగ్ గురించి అయితే మాత్రం నాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ హెడ్డింగ్ కూడా కొట్టాలంటే కొట్టేసేయండి, సెంటర్ ఇచ్చారన్నా అదంతా అయ్యే ఉండదు, మళ్ళీ లేదంటే సెంటర్ ఇచ్చారు అన్నీ ఉండదు. వాళ్ళు మనకు చెప్పిందేమి, ఏ పారాగ్రాఫ్లో కూడా మీరు స్టార్టింగ్ నుంచే కొట్టండి, ఏం స్పేస్ ఇవ్వద్దు అని చెప్పారు, అన్ని కమెంట్ చేయమని చెప్పినారు. కాబట్టి సో హెడ్డింగ్ గురించి అంతగా మనం పట్టించుకోకపోవచ్చు. కానీ ఎందుకన్నా మంచిది, ఇన్ఫర్మేషన్ అనేది నా దగ్గర లేదు. అదే మాదిరి అఫీషియల్ వెబ్సైట్లో కూడా వాళ్ళు హెడ్డింగ్ గురించి ఏం చెప్పలేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి నీకు ఎంత డౌట్ అయితే ఉందో పక్క వాళ్ళందరూ అదే డౌట్ ఉంటుంది, భయపడకండి. ఏదో నాకు తెలిసి పక్కలు తెలియకుండా ఉండదు, ఇదే సీక్రెట్ కాదు, ఓపెన్గా ఉంటుంది. కాబట్టి భయపడద్దండి. హెడ్డింగ్ గురించి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో నాకు దగ్గర ఇన్ఫర్మేషన్ లేనప్పుడు నేను మిమ్మల్ని మిస్లీడ్ చేయడం నాకు మంచిది కాదు కదా. కానీ నేను మిమ్మల్ని ఈ స్థితిలో నేను మిస్లీడ్ చేయలేను, టెన్షన్ పడకాకండి. అందరూ ఒకటే రూల్ ఉంటుంది, హెడ్డింగ్ గురించి అయితే మాత్రం ఇన్ఫర్మేషన్ లేదు, వాళ్ళు చెప్తారు. టైప్ చేయమంటే టైప్ చేయండి, ఇలాంటి వదిలేసేయండి. ఓకేనా? నెక్స్ట్ ఫుల్ స్టాప్ తర్వాత ఎన్ని స్పేస్ ఇవాళ సార్ అంటున్నారు చాలామంది. సో ఫుల్ స్టాప్ తర్వాత ఎన్ని స్పేస్ అనేది దీని కూడా స్పెసిఫిక్ రూల్ అంటే ఏం లేదు. సింగిల్ స్పేస్, కొందరైతే లాస్ట్ టైం సింగిల్ స్పేస్ ఇచ్చాం సార్ మాకు జాబ్ వచ్చిందని చెప్పడం జరిగింది, కొందరు 2 స్పేస్ ఇచ్చాం సార్ మాకు జాబ్ వచ్చిందని చెప్పడం జరిగింది. సో ఇక్కడైతే మాత్రం అక్కడ సింగిల్ స్పేస్ ఇవ్వాలా, డబుల్ స్పేస్ ఇవ్వాలా అనేది అయితే మాత్రం ఇక్కడ కూడా అఫీషియల్గా మనకైతే ఎటువంటి హింట్ లేదు, ఎటువంటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వలేదు. ఓకేనా? ఒకవేళ మనకి ఇచ్చినటువంటి హార్డ్ కాపీలో పేపర్లో ఫుల్ స్టాప్ తర్వాత స్పేస్ ఎక్కువ ఉంటే 2 స్పేస్లు ఇవ్వండి, ఇలాంటి ఒకటైనా ఇవ్వండి. కానీ ఈ పాయింట్ను కూడా మీరు అడగండి. అక్కడ ఇన్ఫర్మేషన్ అక్కడ ఇన్విజిలేటర్ వస్తారు కదా, వాళ్ళు అడగండి, సార్ ఫుల్ స్టాప్ తర్వాత సింగిల్ డబుల్ అని మీరు అడగండి. ఇంకా త్రిబుల్ అయితే ఉండదు కదా, ఉంటే సింగిల్ లేకుంటే డబుల్ ఉంటుంది తప్పితే ఇంకోటైతే ఉండదు. ఓకేనా? సో ఇన్ఫర్మేషన్ ఇది కూడా మీరు అక్కడ అడిగి తెలుసుకోండి. నాకు తెలియని ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం పోయినసారి అయితే మాత్రం మన స్టూడెంట్స్ మన అభ్యర్థులు వెళ్ళారు, కొందరు సింగిల్ స్పేస్ ఇచ్చి కూడా జాబ్ కొట్టినారు, డబుల్ స్పేస్ ఇచ్చి కూడా కొంత జాబ్ కొట్టినామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మరి అది ఏ బేస్ నాకు కూడా తెలియదు, మీరు ఒకసారి అడగండి. మరి పారాగ్రాఫ్ బిగినింగ్లో స్పేసెస్ ఇవ్వాలా సార్, 5 స్పేస్ ఇది కూడా చాలామంది డౌట్ అడిగారు. దాదాపు చూస్తే ఒక వాట్సాప్ గ్రూప్లో కానీ, లేకుండా పర్సనల్ అయితేనేమి, లేకుండా మనకి యూట్యూబ్లో అయితేనేమి దాదాపుగా 50 మంది పై వాళ్ళు ఇదే మెసేజ్ చేశారు. ఈరోజు ఫోన్ కాల్స్ చేసి కూడా ఇదే, ఈరోజు కూడా దాదాపు నాకు 15 కాల్స్ వచ్చాయి ఇన్స్టిట్యూట్కి. ఇదే అడుగుతున్నారు, సార్ పారాగ్రాఫ్ బిగినింగ్లో 5 స్పేస్లు ఇవ్వాలన్నా వద్దనేసి. సో పారాగ్రాఫ్ బిగినింగ్లో 5 స్పేస్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను మీకు 30 పేపర్స్ ఇచ్చాను, తర్వాత ఫైనల్గా ఒక పేపర్ ఇచ్చే 30 ఫస్ట్ ఒకటి పెట్టడం జరిగింది, అది ఒరిజినల్ పేపర్. సో లాస్ట్ టైం జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరిగినటువంటి పేపర్ అదనమాట. సో దాంట్లో మనకి ఏముంది, పారాగ్రాఫ్ బిగినింగ్ నుంచి ఉంది కానీ స్పేస్ ఇవ్వలేదు వాళ్ళు. సో బిగినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో పారాగ్రాఫ్ అయిపోతుంది, తర్వాత పారాగ్రాఫ్ ఎంటర్ కొట్టాలా, ఎంటర్ కొట్టి మళ్ళీ పారాగ్రాఫ్. సో ఇక్కడ ఎంటర్ కొట్టే ప్రసక్తే లేదు. ఏం చెప్పారు, క్లియర్గా చెప్పారు, మీకు మల్టిపుల్ పారాగ్రాఫ్లు ఉంటే మీరు కంటిన్యూ కొట్టండి అని చెప్పడం జరిగింది.
సో కాబట్టి మీరు కంటిన్యూ కొట్టుపోతుంటారు అంతే. పారాగ్రాఫ్ ఉన్నా లేకపోయినా మీరు ఏం చేయాలా, కంటిన్యూగా కొడుతూనే ఉండాలా. కాబట్టి మీకు ఎంటర్కి ఇదంగా అవసరమే లేదు. ఎంటర్కి వాట్ ఇస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎంటర్కి కొట్టామనుకోండి నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏం చెప్పారు, నెక్స్ట్ పారాగ్రాఫ్ వచ్చినా కూడా నెక్స్ట్ పారాగ్రాఫ్ పోవద్దు, మీరు కంటిన్యూ కొట్టమని చెప్పారు. కాబట్టి ఎంటర్కి పనే ప్రసక్తి లేదు. కాబట్టి ఎంటర్కి మ్యాక్సిమం మీరు ఉపయోగించమాకండి. పొరపాటు మీరు ఎంటర్కి కొడితే ఏమవుతుంది, నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. ఓకేనా. కాబట్టి ఎంటర్కి అనేది మనకు అవసరం లేదు. మల్టిపుల్ పారాగ్రాఫ్లు వచ్చినా సరే మనకు లేదు. సో కాబట్టి ఈ యొక్క పారాగ్రాఫ్ బిగినింగ్లో 5 స్పేసెస్ అనేది ఇప్పుడు మాట్లాడుకునే అవసరం లేదు. కొట్టగాకండి, బిగినింగ్ నుంచే కొట్టుకుంటూ పోవడండి. సో ఫైనల్ టిప్ ఇస్తాను చెప్పాను కదా, ఇస్తాం, జాగ్రత్తగా గమనించండి. కాబట్టి ఇక్కడ ఎంటర్కి అసలు మీరు పోమాకండి. ఎందుకంటే ఎంటర్కి కొడితే నెక్స్ట్ లైన్ వెళ్ళిపోతుంది, మిస్టేక్స్ కౌంట్ చేస్తారు కదా. ఇక్కడ ఎంటర్కి మీకు సంబంధం లేదు. సో నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ స్పేస్ కూడా పనిచేయదు, బ్యాక్ స్పేస్ కూడా పనిచేయదు, బ్యాక్ స్పేస్ కూడా పని చెయ్యదు. ఇంకా షిఫ్ట్కి అంటారా, ఇది పని చేస్తున్నది, ఖచ్చితంగా పని చేసి తీరాల్సిందే. ఇది క్వశ్చన్ అడిగారు చాలామంది మిత్రులు, మార్నింగ్ మెసేజ్ పెట్టారు, ఫోన్లు చేస్తున్నారు, సార్ షిఫ్ట్కి పని చేస్తుందా లేదా. షిఫ్ట్కి ఖచ్చితంగా పని చేస్తుంది. ఎందుకంటే ఫుల్ స్టాప్ తర్వాత మనం వర్డ్లో ఫస్ట్ లెటర్ ఏం చేయాలి, క్యాపిటల్ లెటర్ కొట్టాల్సిందే కదా. ఫుల్ స్టాప్ తర్వాత ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ ఏం చేయాలి, క్యాపిటల్ లెటర్స్ ఉంటుంది. కొన్ని పేర్లు ఉంటాయి, కొన్ని ఊర్ల పేర్లు ఉంటాయి, అప్పుడు ఖచ్చితంగా క్యాపిటలే కదా. కాబట్టి షిఫ్ట్కి ఖచ్చితంగా 100% పని చేస్తుంది. మనం మీకు డౌట్ వస్తుంది, సార్ అక్కడ క్యాపిటల్ లెటర్ ఉంది, నేను స్మాల్ లెటర్ కొట్టొచ్చా, స్మాల్ క్యాపిటల్ లెటర్ లేదు. వాళ్ళు స్మాల్ లెటర్ ఇచ్చింటే మీరు స్మాల్ లెటర్ కొట్టాలా, క్యాపిటల్ ఇచ్చింటే క్యాపిటల్ లెటర్ కొట్టాలా. కంపల్సరీగా షిఫ్ట్కి పని చేస్తుంది, ఎంటర్కి పని చేయదు, బ్యాక్ స్పేస్ కూడా పని చేయదు. తర్వాత నెంబర్ కీస్ అన్నీ పని చేస్తాయి. ఎందుకంటే నెంబర్స్ ఇస్తున్నారు కదా వాళ్ళు, బ్యాక్ స్పేస్ మాత్రం పని చేయదు. కానీ నెంబర్ కీస్ మనకు పని చేయని చెప్పడం లేదు. సో నెంబర్ కీస్ ఉంటాయి, కింద ఉంటాయి, పైన కూడా స్పెషల్ కీస్ ఆ పైన కూడా మనకు ఉంటాయి అన్నమాట. ఓకేనా. మరి ఇంకా చాలామంది ఎక్కడికి డౌట్ ఏమంటే, సార్ ఒక్క మిస్టేక్ చేస్తే ఎన్ని మార్కులు పోతాయి, ఎన్ని కట్ అవుతాయి అంటున్నారు. దీని గురించి మనకు అఫీషియల్గా హైకోర్టు ఏం చెప్పలేదు. ఇన్ని మిస్టేక్స్ పోతే ఇన్ని మార్క్స్ తీసివేస్తని చెప్పలేదు. సో మీ దృష్టి దాని గురించి పక్కన పెట్టేసండి. సో మిస్టేక్స్ పోవడం కామన్ అని గుర్తుపెట్టుకోండి. మన దృష్టి అంతా ఎంత ఉండాలంటే మినిమం మిస్టేక్స్ ఎక్కువ లేకోకుండా మీరేం చేయాలంటే 0 మిస్టేక్స్ అని ఫోకస్ పెట్టుకోండి. సో 0 మిస్టేక్స్ అని కొట్టుకుంటేనే మనకు 2-3 మిస్టేక్స్ పోతాయి. 5 అంటే కొంచెం ఎక్కువ, నేను 10 పోతాయి అంటే ఎక్కువ పోతాయి. కాబట్టి మీరు అనుకోవాల్సింది అంటే మిస్టేక్స్ పోతాయేమో అనుకోకుండా మినిమం మిస్టేక్స్ లేదంటే 0 మిస్టేక్స్ అని పెట్టుకొని వెళ్ళిపోండి. మరి 1-2 మిస్టేక్స్ పోతేనే మీరు టెంప్ట్ అయిపోయి భయపడి ఆదుర్త పడమాకండి. ఎందుకంటే మనం 10 నిమిషాలకు కూర్చోవాలి. సో 10 నిమిషాలు మనం కూర్చోవాలి. కాబట్టి ఇనిషియల్గా 3-4 మిస్టేక్స్ పోతేనే ఏదో అయిపోయింది, ప్రపంచం మునిగిపోయింది, ఇంకా నాకు జాబ్ రాదేమనుకోమాకండి. నీలాగానే మనలాగానే పక్క వాళ్ళు కూడా, పక్క మన మిత్రులు కూడా, పక్క ఉన్నటువంటి మన బ్రదర్స్ కానీ మన సిస్టర్స్ కానీ వాళ్ళు కూడా ఇదే స్థితిలో ఉంటారు. ఎవరు కూడా రోబోలు కాదు. ప్రతి ఒక్కరు కూడా మిస్టేక్స్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి నేను మిస్టేక్ అయిపోతానే వాళ్ళు మిస్టేక్స్ కొట్టలేదేమో అని పక్కన చూసి అట్ట చూసి ఇట్లా చూసి తొంగి చూస్తే మాత్రం మనకు బొక్క పడుతుంది. కానీ పక్క వాళ్ళు ఏం చేస్తారో మీకు అనవసరం. వాళ్ళు పక్క వాళ్ళు చూడాల్సిన అవసరం కూడా మనకు లేదు, వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం కూడా మనకు లేదు. మన పని మందే. 10 నిమిషాలు గుర్రానికి కళ్ళెం వెచ్చనిలే, కళ్ళకు ఇదేస్తారు చూడండి, అట్ట పెడతారు ఇట్లా గుర్రం, అది పక్కన ఇట్లా చూడకూడదు అనమాట. ఆ విధంగా మీరు ఏం చేయాలంటే ఆ యొక్క 10 నిమిషాలు మీరు ఏం చేయాలంటే గుర్రంలాగా కళ్ళకు గంతలు కట్టుకోండి. ఇట్లా గంతలు మనకు కట్టుకునే మిత్రం వల్ల మళ్ళీ అట్లా సారి గంతలు కట్టుకునే వల్ల నేను చెప్తున్నానంటే మీ ఫోకస్ అనేది ఆ సిస్టమ్ మీద ఉండాలి. తప్పితే పక్కన ఎవడున్నారు, పక్కన ఏ అమ్మాయి ఉంది, పక్కన ఏ అబ్బాయి ఉన్నాడు మనకు పనికిరాదు. కంప్లీట్గా మన ఫోకస్ అంతా సిస్టమ్ మీద ఉండాలి, కళ్ళంతా పేపర్ మీద ఉండాలి. పక్క వాని మీద కాదు, పక్క అమ్మాయి మీద కాదు ఉండాల్సి మన ఫోకస్ పక్క పేపర్ మీద ఉండాలి, కళ్ళేమో స్క్రీన్ మీద ఉండాలి. ఓకేనా, అది ఫోకస్ చేసుకోండి. ఇంకా కొందరు ఏమంటే 450 వర్డ్స్ కన్నా తక్కువ టైప్ చేస్తే ఏమవుతుంది సార్ అంటున్నారు. ఏమి కాదు, కానీ వారు ఇచ్చే 10 నిమిషాల్లో 450 వర్డ్స్ కొట్టడానికి ట్రై చేయండి. హయ్యర్ వాళ్ళకి 450 వర్డ్స్. ఇంకా కొందరు ఏమంటే సార్ నాది హయ్యర్ లోయర్ ఉంది, మరి లోయర్ అయితే తక్కువ కదా అంటున్నారు. కానీ వాళ్ళు చెప్పింది అంటే 450 వర్డ్స్ కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. ఒకవేళ మీకు కాలేదు, మీకు ఎంతవరకు వచ్చో మిస్టేక్ లెవెల్ చేసిరండి. కానీ నా చెప్పడం ఏమంటే వాళ్ళు చెప్పడం ఏమంటే 450 వర్డ్స్ అయితే మీరు కొట్టాలి చెప్పడం జరిగింది. కంప్లీట్ కాలేదు, టెన్షన్ వద్దు, లైట్ తీసుకో. ఇప్పుడు టెన్షన్ పడి ఏదో చేస్తే ఇంకా మిస్టేక్ ఎక్కువ అయిపోతాయి. కాబట్టి ఏం భయపడకండి. మీకు ఎంతవరకు వచ్చో అంతవరకు శుభ్రంగా హ్యాపీగా టైప్ చేస్తారండి. మళ్ళీ మాట్లాడుకుంటాం. తర్వాత సర్టిఫికేట్ ఏమైనా తీసుకెళ్లాలా ఇది కూడా అడుగుతున్నారు. సరే లోయర్ సర్టిఫికేట్ పోవాలన్నా హైయర్ పోవాలన్నా సర్టిఫికేట్స్ ఏం అవసరం లేదు.
మీరు ఎత్తకపోవాల్సింది ఒక హాల్ టికెట్, ఒక ఒరిజినల్ ప్రూఫ్, నువ్వా కాదని ప్రూఫ్ సర్టిఫికెట్, ఒకవేళ ఫోటో సరిగ్గా రాకపోతే ఫోటో మీద గెజెట్ ఆఫీసర్ సంతకము. ఇదే ఒక్కసారి ఏమనుకోకుండా నా కోసమైనా మీకోసమైనా హాల్ టికెట్ ఒకసారి చేసి చూడండి. సో నిన్న కూడా ఒక మిత్రుడు ఫోన్ చేశాడు, సార్ టైమింగ్ ఇట్లా లేదు సార్, హాల్ టికెట్ క్లియర్గా ఉంది మిత్రమా అని చెప్పాను. లేదు సార్ చూశాను అన్నాడు. హాల్ టికెట్లో ప్రతి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా మీరు ఫాలో కండి. ఇంకా ఒక మిత్రుడు అడిగారనమాట, మిత్రుడు ఎవరు తెలియదు కానీ ఒకటి వచ్చింది, సార్ పక్కన డిస్టర్బెన్స్ అవుతుందేమో నేను చెవులు దూది పెట్టుకోవచ్చా అని అడిగారు. సిల్లీ మ్యాటర్ అనిపించింది నాకు, నవ్వు వచ్చింది, కానీ డౌట్ వ్యాలిడే. అతని డౌట్ అందుకని చెప్పి మీకు ఏ డౌట్ ఉన్నా అడగండి, మాకు మేము చెప్తున్నాం. సో వీళ్ళంతా మేము చెప్తున్నాం. నేను ఏం చెప్తానంటే మీరు చెవులు దూది పెట్టుకుంటారు, తెలియదు కదా, అక్కడ ఇచ్చి మన ఇన్విజిలేటర్ మాట్లాడింటారు, ఇచ్చింటాడు, సలహాలు ఇచ్చింటాడు, వినకపోతే ఏం చేస్తాం, వినపడకపోతే ఏం చేస్తాం, సౌండ్ వస్తుంది. మరి మీరు ఆల్రెడీగా హైయర్ టైప్ చేశారు, లోయర్ టైప్ చేశారు, మిషన్కి ఎంత సౌండ్ వచ్చి ఉంటుంది, టప్ 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 అని ఎంత హాల్ అంతా దద్దరిల్లిపోయి ఉంటుంది. మరి ఆ రోజు మీరు టైప్ చేసినప్పుడు ఇది సిస్టమ్కి మీకు ఎంత సౌండ్ వస్తుంది చెప్పండి మిత్రమా, సౌండ్ ఏం రాదు కదా. కాబట్టి దూది పెట్టుకుంటా ఇన్ని పక్కన పెట్టేసేయండి. కొత్త ప్రయోగాలు చేస్తే ఇబ్బంది పడతారు, అన్ఈజీగా ఫీల్ అవుతాం, అర్థమైందా. అన్ఈజీగా అయ్యే పనులు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మీరు ఎట్లా ప్రాక్టీస్ అదే ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు దూదులు పెట్టుకుంటా అంటే మీరే ఇబ్బంది పడతారు. ఓకే, ఇది అన్నీ మీరు గమనించండి. మరి సర్టిఫికేట్ ఏమైనా తీసుకెళ్ళాలంటే ఏ సర్టిఫికేట్ అవసరం లేదు. ప్రూఫ్ అంటే నువ్వు క్యాండిడేట్ అనేది ఆధారో, పానో, డ్రైవింగ్ లైసెన్సో ఇది ఎత్తుకోవాలన్నమాట. ఇంకా హాల్ టికెట్ డౌన్లోడ్ కాకపోతే మాకు కాల్ చేయండి. చాలామంది కాల్ చేస్తున్నారు, చాలా హాల్ టికెట్స్ రాలేదు, మేము ఇచ్చినాం. ఏదో ఒక 100కి 1 అయితే కొంచెం మాతో కూడా ర్యాష్ మాట్లాడుతున్నారు, ఏమి చెప్పరా అనేసి. మిత్రమా, మేమే ఫ్రీగా సర్వీస్ ఇస్తున్నాం. ఎందుకంటే మన మిత్రులు ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మీకు మా చేతన సహాయం చేస్తూ ఉన్నాం. యాక్చువల్గా చేయాల్సింది కోర్టు చేయాలి, మీరు వాళ్ళకి చేయలేరు, ఇన్ఫర్మేషన్ లేదు. కానీ మేము ఆ బాధ్యత మేము తీసుకొని మేము మీకు ఏదో ఫ్రీ సర్వీస్ చేయాలనుకున్నాం తప్పితే మీరు ఫోన్ చేసి మా మీద కోపడితే ఎట్లా చెప్పండి. అసలు మీరు ఆలోచించండి. కొంచెం ఎంత రఫ్ ఉండవు, ఎంత క్రాష్గా మాట్లాడతారు. మా స్టాఫ్ అయితే చాలా బాధపడుతున్నారు, సార్ మరి ఇచ్చే ఫ్రీ సర్వీసు ఏదో వాళ్ళ మీద కోపడుతున్నారు అనేసి. సో మీరు కూడా గమనించండి, మాకు రోజు ఎన్ని కాల్స్ వస్తాయి, మాకు ఎంత వర్క్ ఉంటుంది ఆఫీస్లో. మా వర్క్నంతా వదిలేసి మీకు చెప్తున్నా ఫ్రీగానే మీరు సర్వీస్ ఇస్తాను కదా. అదే మీకు ఇచ్చిన పీడిఎఫ్లు 50 రూపాయలు కదా, 100 రూపాయలు కూడా మీరు పెట్టి కొనేవాళ్ళే కదా. సో ఒక్కొక్కరు 100 రూపాయలైనా మీరు కొట్టుకుంటారు. ఆ యొక్క ఆఫీసం అటువంటిది అనమాట. 3000 మంది మన గ్రూపులో ఉన్నారు. 3000 ఇంటూ 100 రూపాయలు చూడి ఆడుకోపోయిన డబ్బులు. కానీ మేము తీసుకున్నామా మిత్రమా? 1 రూపాయలు మేము ఆశించామా? లేదు. కోర్సు అంటామా, అది మేము ఇది నేను ఫ్రీగా ఇస్తానని చెప్పి ఫ్రీగా ఇస్తున్నాం మీకు. ఇక్కడ దయచేసి మా మీద కోపడగాకండి, మా స్టాఫ్ మీద కోపడగాకండి. ఎందుకంటే మేము మీకు ఫ్రీ సర్వీస్ మా చేతంగా మేము ఇస్తూ ఉన్నాం. ఇది మా డ్యూటీ కాదు. హాల్ టికెట్ డౌన్లోడ్ కాకపోయినా, మీ ఇన్సూరెన్స్ సరిగా లేకపోయినా అది మా డ్యూటీ కాదు, అది హైకోర్టు వాళ్ళ డ్యూటీ. మీరు హైకోర్టు ఫోన్ చేసి అడగాలి. అది ఆ బాధ్యత మేము తీసుకున్నాం. మాకు ఎవరు ఆజ్ఞాపించారు మీరు చేయండి అనేసి. మన పిల్లలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశం తప్పితే మీకు సర్వీస్ చేయాలి, మీరు చాలా జాబ్స్ కొట్టాలి, ఆ యొక్క ఒక్క ఉద్దేశం తప్పితే ఏదో మీ నుంచి మాకు ఏదో లాభాలు వస్తాయని కాదు. అట్లా అనుకుంటే పేపర్ కల్లా 100 రూపాయలు మాకు పంపించి మీకు పేపర్ పంపిస్తావు, మెయిల్ పంపిస్తుంటే హ్యాపీ మీరందరూ నాకు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే అవసరం అంటారు, ఆ యొక్క అవసరాన్ని క్యాచ్ చేసుకోలేను. సో మనకు కూడా ఉత్తమ సెకండ్ కూడా రూల్స్ ఉంటాయి. అన్నీ కూడా మనం మరీ దిగజారి పని చేయలేము. కాబట్టి మేము ఇచ్చే ఫ్రీ సర్వీస్ అనుకొని మీరు అడగండి, ఓపిక అడగండి. మామూలు కూడా మాకు తెలిసి మేము చెప్తాం. మాకు తెలియటువంటి వాటి మేము అబద్ధాలు చెప్పలేం కదా. మాకు తెలిసింది మేము ఖచ్చితంగా చెప్పి తీరుతాం. ఓకేనా? కాబట్టి హాల్ టికెట్ డౌన్లోడ్ కాకపోతే మాత్రం మన నెంబర్ తెలుసు కదా మీకు అందరూ కూడా, 8688080802 కాల్ చేస్తే మేము మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేపిస్తాం ఫ్రీగా అనేది కూడా. మరి డబ్బులు తీసుకునేది కూడా ఇప్పటికి దాదాపు 78 మంది పైగా 100 కూడా ఏంటదేమో అంతమంది కూడా మేము మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి మీకు పంపించాం. అప్పుడు చాలామంది చాలా అసలు ఎట్లంటే అట్టు పెట్టారు, సార్ నిజంగా మీ గ్రేట్ సార్, నేను చాలా ఇబ్బంది పడినాను, అన్ని సార్లు నాకు హాల్ టికెట్ డౌన్లోడ్ కాలేదన్నారు. అది సింపుల్, మాకు తెలుసుగా మేము చేపిస్తాం అంతవరకే. ఇది మన డబ్బులు తీసుకొని 50 రూపాయలు ఈయన డౌన్లోడ్ చేపిస్తా ఎన్నో ఇస్తారు మీరు, కానీ మీరు తీసుకోవడం లేదు. ఇప్పటికి సరిగ్గా మీకు అన్ని హాల్ టికెట్ డౌన్లోడ్ కాకపోతే ఈ నెంబర్కి కాల్ చేయండి. మా ఆఫీస్ సిబ్బంది మీకు అందుబాటులో ఉంటారు, మీకు మా చిన్న మేము చేస్తాం. ఓకేనా? సో ఇది ఇప్పుడు మీకు ఫైనల్ టిప్ ఒకటి ఇవ్వబోతున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఫైనల్ టిప్ ఇది ఇవ్వబోతున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది ఖచ్చితంగా మీరు ఫాలో కండి మిత్రమా. ఇప్పుడు మెయిన్ అడిగేది మీరందరూ ఏమంటే, సార్
ఫుల్ స్టాప్ తర్వాత ఎక్కువ స్పేస్ ఉంటే, ఒకే స్పేస్ సింగిల్ స్పేస్ అంటే మీకేమైనా డౌట్ ఉంటే, మీకు ఒకవేళ అక్కడ క్లారిఫై కాకపోతే, ఫుల్ స్టాప్ తర్వాత మీకు ఒకవేళ మీకు ఇచ్చిన పేపర్లో ఎక్కువ స్పేస్ ఉంటే 2 స్పేసెస్ ఇవ్వండి. స్పేస్ అక్కడ తక్కువ ఉంటే 1 ఇవ్వండి. కానీ నా దృష్టి అయితే మాత్రం అక్కడ స్పేస్ సింగిల్ డబల్ అనేది అఫీషియల్గా అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. ఒకసారి మీరు అడగండి. అక్కడ కూడా మీకు క్లారిఫై కాకపోతే ఫుల్ స్టాప్ తర్వాత మీకు ఇచ్చిన హార్డ్ కాపీలో, మీకు ఇచ్చిన పేపర్లో, టైపింగ్ పేపర్లో ఉంది కదా, ఎక్కువ అనిపిస్తే 2 స్పేస్లు ఇవ్వండి, తక్కువ ఉందంటే 1 స్పేస్ ఇచ్చుకోండి. కూల్ అంతే, టెన్షన్ కూడా కాకండి. ఫస్ట్ 1 or 2 minutes అయితే మాత్రం స్లోగానే టైప్ చేసుకుని పోండి. ఇప్పుడు రన్నింగ్ అథ్లెట్ ఉంటాడు, 100 మీటర్లు పరిగెత్తాలా లేదంటే 600 మీటర్స్ పరిగెత్తాలా, 1600 మీటర్స్ పరిగెత్తాలా. ఫస్ట్ నుంచి నువ్వు ఎంఎస్ స్పీడ్ పోయినావు అనుకో, టక్క పోయినావు అనుకో, నువ్వు 800 మీటర్స్ 1000 మీటర్స్ పోతానే డీలా పడిపోతావు, ఇంకా రన్నింగ్ కొట్టలేవు. ఏ వ్యక్తి అయితే ఇనిషియల్గా స్లోగా జాగ్ చేసుకుని పోతారో లాస్ట్ ఒకటి స్పీడ్ అందుకుంటాడు. అప్పటికే అతని బాడీ ఏమంటుంది, బాడీ ఫ్రీ అయిపోయి ఉంటుంది, కాళ్ళు చేతులు బాగా పనిచేస్తూ ఉంటాయి, టక్క పరిగెత్తం ఏం కాదు. ఇనిషియల్గా మీరు స్పీడ్గా పరిగెడితే లాస్ట్లో బోర్ల పడతాం. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. ఫస్ట్ నుంచి వాడు ఇస్తేనే ఆనంటే టక్క కొడతాం మీరు అనుకోండి, ఆ స్పీడ్లో చేతులు పట్టుకుంటాయి. అందుకు కొడతాను నీకు సౌండ్ వస్తూ ఉంటుంది, పోయి అనుకుంటావు. ఏం భయపడగాకు. నేను చెప్పేది నేను కూడా మీలాగా ప్రిపేర్ అయినప్పుడు ఈపీఎఫ్ఓకి అయితేనేమి, ఎస్ఎస్సికి అయితేనేమి, బ్యాంక్ ఎగ్జామ్స్కి అయితేనేమి నేను టైపింగ్ వెళ్ళాను చాలాసార్లు. సో నా రూల్ ఏమంటే ఫస్ట్ 1 నిమిషం స్లోగా టైప్ చేసుకుంటా, 2 నిమిషం కొంచెం పెంచుకుంటా, 3 నుంచి పరుగు కొట్టుకుంటాం. ఫస్ట్లో మీరు స్పీడ్గా కొడితే పొరపాటున 1-2-3 మిస్టేక్స్ పన్నాయి అనుకో, ఇంకా అయిపోయి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. టెన్షన్ ఆ టెన్షన్లో 10 నిమిషాల టైంలో మనం కూర్చోలేకపోతాం. అందువల్ల నా సలహా నీ ఫాలో కమ్మని చెప్పను, మీకు ఎట్లయితే ఉంది ఇప్పుడు అట్లా ఫాలో కండి. నేను పాటించిన సూత్రం ఏమంటే ఫస్ట్ 1 నిమిషం నేను స్లోగానే చేసుకుంటా, 2 నిమిషం స్పీడ్ పెంచుకుంటా, 3 నిమిషం పరుగు కొట్టడమే, టప్ప కొట్టడమే, పేపర్ కొట్టుకుంటూ పోవడం అంతే. ఇది నేను ఫాలో అయిన రూల్. నేను కూడా ఎస్ఎస్సిలో బాంబేలో జాబ్ వచ్చింది, తర్వాత కార్పొరేషన్ బ్యాంక్ మంగళూరులో జాబ్ వచ్చింది, ఈపీఎఫ్ఓ తమిళనాడు పోస్టింగ్ వచ్చింది. సో నేను అది ఫాలో అయినాను. ఇప్పుడు కూడా చాలామంది మన వాళ్ళు పని చేస్తూ ఉంటారు, మనం కూడా సలహాలు తీసుకుంటూ ఉంటా. నేను మీకు ఒక వీడియో చేసినానంటే ఏదో నేను ఊరిగా ఐడియా చెప్పను, దీనికి వెనకాల చాలామంది ఉంటారు. ఇంకా మనం ఆల్రెడీ పనిచేసే వాళ్ళు అయితేనేమి, నేను కొన్ని దాంట్లో రియాలిటీ ఉందా లేదా ఆలోచించడం అయితేనేమి, వీలైనంత వరకు నేను అది రియాలిటీగా ఉండే విధంగానే వర్కౌట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. తప్పితే నేనేదో మేము బ్లఫ్ చేయాలనేసి అబద్ధాలు చెప్పి మిస్లీడ్ చేయాలనే ఉద్దేశం నాకు ఎటువంటి వస్తుంది నాకు ఉండదు మిత్రమా. ఓకేనా? కాబట్టి ఫస్ట్ 1 నిమిషం 2 నిమిషాలు స్లోగానే పోండి. స్లో అంటే మరి ఒక్కటి చూసుకోవడానికి మాకు మిత్రమా మళ్ళీ అడ్డు అనుకున్నారు, మామూలుగా వెళ్ళిపోండి. 1 నిమిషం మామూలుగా వెళ్ళిపో, 1 నిమిషం కొంచెం పెంచు, 3 నిమిషం నుంచి ఇంకా నీ ఇష్టం నుంచి కొట్టుకుంటా పో. అయితే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్లోనే 2-3 మిస్టేక్స్ పోతానే కొంపులు వినిపోయినట్లు, నా జీవితమే లేదన్నట్లు, ఏదో అయిపోయింది అన్నట్లు మీరు టెన్షన్ పడగాకండి. ఇది అందరికీ పోయింటే అని భావన పెట్టుకోండి. అది నాకే కాదు పక్క వాళ్ళు కూడా మిస్టేక్ పడి ఉంటుందని మీరు భావనతో ఉండండి. ఏం కాదు, పోయిందని మిస్టేక్ పడిందని టెన్షన్ పడితే మాత్రం లాస్ట్ వరకు ఇబ్బంది పడతాం. ఓకేనా? సో తర్వాత మీరేం చేయాలా, స్పీడ్ పెంచుకోండి. ఇది నా టెక్నిక్. మీరు ఫాలో అవుతారా లేదనేది మీ ఆప్షన్. కానీ కొత్తగా పద్ధతులు ఏవి కూడా మీరు ఇప్పుడు డిబేట్ చేయమాకండి. మీరు ఎట్లయితే వెళ్తూ ఉన్నారో అదే ఊపిలో వెళ్ళండి. ఇప్పుడు మీ పద్ధతి మార్చుకోవద్దండి. తర్వాత పక్క వాళ్ళని అసలు చూడగాకండి. ఆ అమ్మాయి బాగుంది, ఈ అబ్బాయి బాగున్నాడు, ఏ ఆంటీ వచ్చిందా, అంకుల్ వచ్చినా, అందరూ ఉంటారు దీంట్లో. 20 ఇయర్స్ నుంచి 47 ఇయర్స్ అందరూ ఉంటారు అక్కడ. వాళ్ళని చూసి కమెంట్ చేయడం అయితేనేమి, నవ్వడం అయితేనేమి ఏమొద్దు. అందరూ మన వాళ్ళే, అందరూ మనకి ఫ్రెండ్సే, అందరూ మనకి కొలీగ్సే, అంతే. కాబట్టి వాళ్ళని పక్కన చూసి బెంబెలిపోగాకండి. నో డిస్కషన్స్ ప్లీజ్. మీరు ముందుగానే పోయినారు, సెంటర్కి 7 o'clock పోయినారు, బయట అందరూ ఉన్నారు. నీకు ఎంత స్పీడ్ వచ్చింది, నువ్వు ఏ మిషన్ వాడినావు, నువ్వు ఎవరిని ఫాలో అయినావు, నువ్వు ఏ కీబోర్డ్ వాడినావు, ఇవన్నీ వద్దు. మిస్టేక్స్ ఏం వద్దు. నీకేం తెలుసు, వాళ్ళకి అది తెలుసు అండి. వాళ్ళకేం కొత్త రూల్ ఏం తెలియదు. హైకోర్టు వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇచ్చింటే అందరూ ఓపెన్గా ఇస్తారు, అంతేగాని పక్కన చెవిలో పోయి చెప్పరు. నాకు చెవిలోకి చెప్తారా, నువ్వు చెప్పగాకు ఇదన్నీ ఏం లేదు, అందరూ కొట్టే రూల్సే. కాబట్టి పక్క వాళ్ళ కాడ పోయి నీకు ఎంత స్పీడ్ వస్తూ ఉంది, నువ్వు ఏ కీబోర్డ్ వాడినావు, నీకు ఉందేమైనా పోయి అన్నీ ఏమొద్దు. నో డిస్కషన్స్. కాబట్టి నో డిస్కషన్స్. ఎక్కడ
ఎగ్జామ్ ముందు అయితేనేమి, ఎగ్జామ్లో అయితేనేమి, ఎగ్జామ్లో అయితేనేమి, ఎగ్జామ్ సెంటర్లో అయితేనేమి, ఎగ్జామ్ అయిపోయి బయటకు ఇచ్చినవా నీ ఇష్టం ఇచ్చిన మాట్లాడు, అప్పుడు మాట్లాడు, ఇంకా ఇది తప్పేం కాదు. కాబట్టి ఎగ్జామ్కు ముందు కానీ ఎగ్జామ్లో కానీ నువ్వు ఏమి కూడా డిస్కషన్ చెయ్యొద్దు. అన్ని డిసిషన్స్ కూడా ఆఫ్టర్ ఎగ్జామినేషనే. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా పక్క వాళ్ళని అడగాకండి, వాళ్ళు మిమ్మల్ని మిస్లీడ్ చేసే అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్టర్ను కానీ ఇన్విజిలేటర్తోనే మీరు డిస్కస్ చేసుకోండి. ఓకే, ఇంకా మీకు సందేహాలు ఉంటే ఏ డౌట్ ఉన్నా కూడా ఎగ్జామినేషన్ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ను అడగండి, వాళ్ళు మీ యొక్క డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తారు. ఇది మిత్రం నేను చెప్పి తెలుసుకుంది. సో అందరూ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. మీరందరూ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. వీలైతే రేపు నైట్ ఒక లైవ్లోకి అందరూ కూడా కలుసుకుంటాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ, జై హింద్.